ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయింది. అది జరిగి 11 ఏళ్లు పూర్తయి. అయితే ఇప్పుడు నవ్యాంధ్రలో సరికొత్త డిమాండ్ ముందుకు వస్తుంది. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి కోరుతున్నారు. విశాఖ పర్యటనలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతమైన రాయలసీమకు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ అజెండాలో పెట్టి ఆమోదించాలని ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రం కూడా ఇచ్చామని చెప్పారు. అలాగే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుతూ లేఖలను రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులకు కూడా పంపించామని ఆయన వెల్లడించారు. ప్రత్యేక రాయలసీమ డిమాండ్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని, లేకపోతే పోరాటాలు చేసైనా సాధించుకుంటామని ఆయన చెబుతున్నారు. ఉమ్మడి మద్రాస్ నుంచి 1952లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, కృష్ణగిరి, బళ్ళారి, రాయచూర్, చిత్రగిరి, కోలార్ వంటివి కలిపి 12 జిల్లాలు రాయలసీమలో ఉండేవని ఆయన గుర్తు చేశారు. వాటితో ప్రత్యేక రాష్ట్రాన్ని ఆనాడే కోరడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు అవే జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. రాయలసీమ ప్రజల మనోభావాలని గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. సాగునీటి విషయం నుంచి విద్యారంగం దాకా అన్ని విషయాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను విశాఖ సహా కోస్తా ప్రాంతాలలో పర్యటించడం వెనుక ప్రత్యేక రాయలసీమకు మద్దతు కూడగట్టడం అన్న లక్ష్యం ఉందని చెప్పారు. 2029లోగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే ఉద్యమాన్ని భారీ ఎత్తున నిర్మించి జనం అండదండలతో సాధించుకుంటామని ఆయన స్పష్టం చేస్తున్నారు.